15వ రోజు యుద్ధంలో ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం అధర్మ యుద్ధానికి తలపడ్డాడు. ఎవరిని పడితే వాళ్ళని కనిపించినట్టుగా సంహరిస్తున్నాడు. ద్రోణాచార్యుడి యొక్క పరాక్రమానికి భయపడి పాండవ సేనలు పాంచాల సేనలు పారిపోతూ ఉన్నాయి. పాంచాలందరినీ వధిస్తూ ఉన్నాడు. చివరికి విరాట ద్రుపదులు ఇద్దరిని వధించాడు ఉదయమే. ఇక మధ్యాహ్నం నుంచి జరిగినటువంటి యుద్ధంలో తీవ్రమైనటువంటి పరాక్రమంతో ద్రోణాచార్యుడు అస్త్ర ప్రయోగం చేస్తూ అస్త్రాలంటే ఏమిటో తెలియనటువంటి సామాన్యులైనటువంటి వాళ్ళని సంహరిస్తూ ఉంటే సేనలన్నీ కూడా పారిపోతూ ఉంటే అప్పుడు చూచి శ్రీకృష్ణుడు ఇక ఈ బ్రాహ్మణుడు ఇంకా కొంతకాలం అంటే ఇంకొక పూట కనుక యుద్ధం చేస్తే ఇక నీ సేనలో మిగిలేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఈ సమయంలో ధర్మం కన్నా కూడా అధర్మమే శ్రేష్టం. ఎలాగైనా సరే అతన్ని సంహరిస్తే తప్ప ఈ సేనంతా కూడా జీవించడం కుదరదు అని దీనికి ముందుగా నీకు మాట ఇచ్చిన ప్రకారం అతనికి ఆ ద్రోణాచార్యుడికి ఒక కష్టం కలిగేటువంటి మాట, అప్రియమైనటువంటి మాట మాట్లాడాలి. అది నమ్మకస్తుడైనటువంటి వాడు చెప్పాలి. ఆ అప్రియమైనటువంటి మాట అశ్వత్థామ మరణించాడని చెప్పడం. అలా చెప్పాలి అని అంటే అర్జునుడు అంగీకరించాల. కొంతమంది అంగీకరించారు, మిగిలినటువంటి వీరులు. ధర్మరాజు కూడా సంశయంతో ఉన్నాడు. అలా ధర్మరాజు సంశయంతో ఉన్నాడు కనుక భీముడు వెళ్ళి అశ్వత్థామ అనేటువంటి పేరు కలిగినటువంటి ఏనుగుని సంహరించి వచ్చాడు. అలా వస్తూ వస్తూ ద్రోణాచార్యుడు రథం పక్కగా వచ్చి అశ్వత్థామ మరణించాడు, ఇంకా ఎందుకయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావు? ఏ కుమారుడి కోసం అని చెప్పి నువ్వు అధర్మంగా ఇంత అన్యాయంగా నీ స్వధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఆశ్రయించి ఇలా సర్వసంహారం చేస్తున్నావో నీ కొడుకు చచ్చిపోయాడు అని చెప్పాడు. అయినప్పటికీ భీముడి యొక్క మాట నమ్మకుండా శత్రుపక్షంలో ఉన్నటువంటి ధర్మరాజును అడిగాడు, నిజమా అని. ధర్మరాజు అశ్వత్థామ హతః చనిపోయాడు అని చెప్పి కుంజరహ అని చిన్నగా చెప్పాడు. దాంతో ద్రోణుడు కొంత అసంతృప్తి, కొంత నిరాశ నిస్పృహ కలిగింది. దానికి తోడు మహర్షులైనటువంటి వాళ్ళు సప్తర్షుల్ని వెంట పెట్టుకొని మహర్షులైనటువంటి వాళ్ళు వచ్చి నీకు మరణకాలం సమీపించింది, ఇలాంటి దుర్మార్గపు యుద్ధం నువ్వు చేయకూడదు, నువ్వు బ్రాహ్మణుడివి, బ్రాహ్మణుడి యొక్క ధర్మం ఏమిటో తెలుసుకొని ప్రవర్తించాలా, ఇప్పటికే చాలా తప్పు చేశావు, ఇక నువ్వు మాత్రం తప్పు చేయొద్దు అని అస్త్ర సన్యాసం చేయమని వాళ్ళు చెప్తారు. అదే సమయంలో దృష్టజిమ్ముడు ఎదిరించాడు. దృష్టజిమ్ముడితో పోరాడుతూ ఉన్నాడు. తనకి ఇక మరణ సమయం సమీపించింది అని తెలిసినప్పటికీ కూడా తన చివరి ప్రయత్నంగా దృష్టజిమ్ముడిని తీవ్రంగా బాధిస్తూ ఉన్నాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు, స్పష్టాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇలా అస్త్రాల మీద అస్త్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. అలా సేనంతా కూడా కకావికలమైపోతూ ఉంటే ఆ సమయంలో దృష్టజిమ్ముడు తీవ్రమైనటువంటి యుద్ధం చేసి ద్రోణుడిని తన యొక్క బాణాలతో కప్పేశాడు. ఆ సమయంలో ద్రోణుడికి ఏ అస్త్రాలు గుర్తు రావటం లేదు, బాణాలు కూడా అయిపోయినాయి. ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఏదో ఒక రకంగా బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మళ్ళీ భీముడు వచ్చాడు. ఇప్పుడు భీముడు బాగా ద్రోణాచార్యుడికి దగ్గరగా వచ్చి, ఆచార్య, నువ్వు అందరికీ విద్యలు నేర్పినటువంటి వాడివి, పైగా బ్రాహ్మణుడివి, నీ బ్రాహ్మణ ధర్మం ఏమిటో నీకు తెలుసు, ఆ ధర్మాన్ని ఎప్పుడో వదిలిపెట్టావు, ఇప్పుడు క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నావు. నువ్వు నీ ధర్మం కాకుండా పరధర్మాన్ని పాటించి స్వధర్మాన్ని ఆచరించేటువంటి క్షత్రియుల్ని సంహారం చేస్తున్నావు. పైగా అస్త్రం అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళని అస్త్రాలతో చంపుతున్నావు. ఇంత దుర్మార్గం ఎందుకయ్యా చేస్తున్నది నువ్వు? ఈ దుర్మార్గం అంతా
భార్యా బిడ్డలను పోషించుకోవడానికే కదా. అదిగో ఏ కుమారుడి కోసం అయితే నువ్వు ఇదంతా చేస్తున్నావో ఆ కుమారుడిని వెనక చచ్చిపడి ఉన్నాడు, ఇంకా ఎందుకు నువ్వు ఇలా యుద్ధం చేయటం అని తీవ్రంగా మాట్లాడితే అప్పుడు అస్త్ర సన్యాసం చేశాడు. తర్వాత ఆ రథం మీదనే ఆసనం మీదనే యోగనిష్ఠుడై కూర్చున్నాడు, ఓంకారాన్ని జపిస్తున్నాడు. ఆ సమయంలో దృష్టజుమ్నుడు వచ్చి ఆ ఖడ్గాన్ని తీసుకొని రథం మీదకి ఎక్కి అతడి యొక్క శిరస్సును పట్టుకొని సంహరించాడు. ఆ శిరస్సుని కాస్త కౌరవులు ఉన్నటువంటి వైపుకి విసిరేశాడు. శరీరం ఏమో రథం మీద నుంచి కింద పడిపోయింది. శరీరం కోసం వెతికారు కానీ కౌరవులకి ఆ శరీరం చెక్క అనేకమైనటువంటి శరీరాల గుంపులో అది కాస్త పోయింది. ఆ ప్రకారంగా ద్రోణ వధ జరిగిపోయింది. అలా ఎప్పుడైతే ద్రోణుడు మరణించాడో, ద్రోణుడి యొక్క శిరస్సుని కౌరవుల వైపుకి విసిరేశారో కౌరవులంతా ఒక్కసారిగా భయకంపితులైపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోవటం మొదలుపెట్టారు. శకుని పారిపోయాడు, దుర్యోధనుడు పారిపోయాడు, కర్ణుడు పారిపోయాడు, కృపాచార్యుడు పారిపోయాడు, కృతవర్మ పారిపోయాడు. అలా కనిపించినటువంటి వాళ్ళు కనిపించినట్టు పారిపోతూ ఉన్నారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోతున్నాడు ఎదురుగా వచ్చినటువంటి అశ్వత్థామ. ఏమిటయ్యా ఏం జరిగిందని అడిగాడు. దుర్యోధనుడు చెప్పలేకపోతున్నాడు. అందుకని పక్కనున్నటువంటి కృపాచార్యుని చూచి ఆచార్య మీరు చెప్పండి అన్నాడు. అప్పుడు కృపాచార్యుడు జరిగినటువంటి విషయం అంతా పోసనిచ్చినట్టు తెలియజేశాడు. అప్పుడు అశ్వత్థామ తీవ్రమైనటువంటి కోపంతో రగిలిపోతూ అగ్నిలో కనుక ఆజ్యం పోస్తే ఎట్లుంటుంది అట్లా రగిలిపోతూ, దుర్యోధన ఆయుధాన్ని విడిచిపెట్టి ప్రాయోపవేశానికి కూర్చున్నటువంటి నా తండ్రిని క్షుద్రుడైనటువంటి ఈ దృష్టజుమ్నుడు సంహరించాడని, కపట ధర్మాన్ని ఆచరించి ధర్మరాజు పాపపు పని చేశాడని ఇప్పుడు నా మేనమామ కృపాచార్యుడి ద్వారా నాకు తెలిసింది. యుద్ధంలో ఎవరినైనా సరే వధించడం ధర్మమే, కానీ నిరాయుధుడైనటువంటి నా తండ్రిని జుట్టు పట్టుకున్నాడు దృష్టజుమ్నుడు అనేటువంటి మాట వింటే నా మర్మస్థానాన్ని భేదిస్తున్నట్టుగా ఉన్నది, నా హృదయాన్ని శూలాలతో గుర్చినట్టుగా ఉన్నది. నన్ను కూడా లెక్క చేయకుండా క్రూరుడు దుర్మార్గుడు అయినటువంటి దృష్టజుమ్నుడు గొప్ప అధర్మ కార్యం చేశాడు. ఈ పాపానికి తగినటువంటి ఘోరమైనటువంటి ఫలితాన్ని అతను అనుభవించాలి. అబద్ధం చెప్పి చెయ్యకూడనటువంటి పని చేసినటువంటి వంచనతో నా తండ్రి యొక్క మరణానికి కారణమైనటువంటి ఆ ధర్మరాజు యొక్క రక్తం ఈ రోజున ఈ భూమి త్రాగాలి. కుర్రాజా పాంచాలుని చంపకుండా ఇక నేను ఒక్క క్షణం కూడా జీవించను. ఆ దుర్మార్గుడు దృష్టజుమ్నుడిని యుద్ధ భూమిలో దారుణమైనటువంటి కర్మ చేసి చంపుతాను. కొండంత శిష్యుడైనటువంటి పుత్రుడిని నేను బ్రతికుండగానే మా తండ్రి ద్రోణాచార్యుడు ఇటువంటి ఘోరమైనటువంటి అవమానాన్ని పొందాడంటే నా దివ్యాస్త్రాలు ఎందుకు, నా బాహుబలం ఎందుకు, నా పరాక్రమం ఎందుకు? ఇవన్నీ వ్యర్థమే కదా. పరలోకానికి వెళ్ళినటువంటి నా తండ్రి రుణం తీర్చుకోవటమే ఇప్పుడు నా కర్తవ్యం. ఈరోజు నా పరాక్రమాన్ని కృష్ణుడితో సహా పాండవులంతా చూస్తారు. ఈరోజు నేను ప్రయోగించబోయేటువంటి దివ్యాస్త్రాన్ని అర్జునుడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, భీముడు కానీ, ధర్మరాజు కానీ, సాత్వికి కానీ, శిఖండి కానీ, దుర్మార్గుడైనటువంటి దృష్టజుమ్నుడు కానీ ఎవ్వరికీ కూడా ఎరగరు. వాళ్ళెవ్వరికీ తెలియనటువంటి దివ్యాస్త్రం నా దగ్గర ఉంది. పూర్వం నా తండ్రి శ్రీమన్నారాయణ్ణి అర్చించి ఆయన గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైనప్పుడు వరం కోరుకోమని అన్నప్పుడు అప్పుడు ఈ నారాయణాస్త్రాన్ని కోరుకున్నాడు నా తండ్రి. ఆ నారాయణాస్త్రాన్ని శ్రీహరి నా తండ్రికి ప్రసాదించాడు.
అప్పుడు దాన్ని ప్రసాదిస్తూ శ్రీ మహావిష్ణువు, ఓ ద్విజోత్తమ, ఈ నారాయణాస్త్రాన్ని తొందరపడి ఎవరి మీద ప్రయోగించకూడదు. ఇది కనుక ప్రయోగిస్తున్నట్లయితే శత్రువు ఎంతటి వాడైనా ఎటువంటి వాడైనా సరే వధించకుండా వెనుదిరగదు. తగినటువంటి వాడిని కూడా వధిస్తుంది. కాబట్టి దీన్ని ప్రయోగించడం చాలా జాగ్రత్తగా ప్రయోగించాలి. ఇక యుద్ధరంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే దీన్ని ప్రయోగించినప్పుడు ఆ శత్రుపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు రథాల నుంచి దిగటం, శస్త్రాస్త్రాలు వదిలేయటం, శరణు కోరటం అనేటువంటి ఈ 3 చర్యలు కూడా ఈ మహాస్త్రం శాంతించడానికి ఉపాయాలు అని చెప్పి శ్రీ మహావిష్ణువు నా తండ్రికి ఈ మహా దివ్యాస్త్రాన్ని ప్రసాదించాడు. దానిని నా తండ్రి నాకు ప్రసాదించాడు. దీనితో ఈరోజు సమస్తమైనటువంటి పాండవ పాంచాల సేనలతో పాటుగా శ్రీకృష్ణుడితో పాటుగా పాండవులందరినీ వధిస్తాను అన్నాడు. ఎందుకనంటే ఇది ఎవరికీ తెలియదు, ఈ అస్త్రం ఎవరికీ తెలియదు. బ్రహ్మశిరనామకాస్త్రం ఉందనంటే అర్జునుడికి తెలుసు, అశ్వత్థాముడికి తెలుసు. పాశుపతాస్త్రం ఎవరికీ తెలియదు. నారాయణాస్త్రం కూడా అశ్వత్థాముడు తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి ఇది కనుక వేసినట్లయితే ఎవరైనా సరే చావాల్సిందే. అందుకని కృష్ణుడితో సహా పాండవులందరినీ కూడా వధిస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు అశ్వత్థాముడు. ఈ మాటలు విని పారిపోతున్నటువంటి సేనంతా వెనుదిరిగింది. ధైర్యం వచ్చేసింది వాళ్ళకి. శంఖధ్వానాలు చేస్తున్నారు, సింహనాదాలు చేస్తున్నారు. ఆ ధ్వని అంతా కూడా మిన్నుముట్టింది. ఆ ధ్వని భూమి ఆకాశాలు అంతటా కూడా ప్రతిధ్వనించింది. ఇది విన్నటువంటి పాండవులు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటిదాకా అందరూ పారిపోతూ ఉన్నారు. ఇలా పారిపోతూ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి తిరిగి సింహనాదాలు చేస్తున్నారు. ఇంత ధైర్యంగా వస్తున్నారనంటే ఏమిటి, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని తెలుసుకోవటం కోసమని ఒక చోట చేరి ఈ పాండవ మహారథులంతా కూడా ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ద్రోణాచార్యుడి యొక్క మరణంతో దిక్కుతోచక దిక్కులు బట్టి పారిపోతూ ఉన్నటువంటి సేన తిరిగి శంఖనాదాలు చేస్తూ సింహనాదాలు చేస్తూ వెనుదిరగటానికి కారణం ఏమిటి, ఏ మహావీరుడు వీళ్ళందరినీ కూడా వెనక్కి మరలిస్తున్నాడు, మళ్ళీ యుద్ధోన్ముఖుల్ని చేస్తున్నాడు అని ధర్మరాజు అడిగితే అర్జునుడు సమాధానం చెబుతున్నాడు. ఓ రాజా, శస్త్రాలన్నీ కూడా వదిలిపెట్టిన తర్వాత అస్త్ర సన్యాసం చేసినటువంటి ద్రోణాచార్యుడిని సంహరించినందుకు ఆయన కుమారుడు అశ్వత్థామ తన యొక్క బలపరాక్రమాల్ని ఆశ్రయించి తీవ్రమైనటువంటి క్రోధంతో భయంకరమైనటువంటి కార్యం చేయటానికి ఈ కౌరవుల చేత శంఖధ్వానాలు సింహనాదాలు చేయిస్తున్నాడు. ఈ అశ్వత్థామ పుట్టగానే ఒక ఉచ్చైశ్రమంలాగా పెద్దగా రంకె వేశాడు. అంటే గుర్రంలాగా సకిలించాడు. ఆ శబ్దం ఎట్లా ఉందనంటే ముల్లోకాలు కూడా కంపించినాయి ఆ శబ్దానికి. ఎప్పుడు అశ్వత్థామ పుట్టినప్పుడు అది విని ఆకాశవాణి అతడికి నామకరణం చేసింది అశ్వత్థామ అని. అశ్వం అంటే గుర్రం. అశ్వత్థామ అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందనంటే గుర్రంలాగా సకిలించాడు పుట్టగానే, అందుకని అశ్వత్థామ అనేటువంటి పేరు వచ్చింది. అతడే ఇప్పుడు గర్జిస్తున్నాడు. పుట్టినప్పుడే గర్జించాడు, ఇప్పుడు ఎంత గర్జిస్తున్నాడో చూడు. నా గురువుని ఈ దృష్టజ్యుముడు జుట్టు పట్టుకొని అవమానించాడు. ఆ పరాభవాన్ని అశ్వత్థామ సహించడు, ఎన్నటికీ క్షమించడు. ధర్మం తెలిసినప్పటికీ కూడా నీవు రాజ్యలోభంతో అసత్యం పలికి గురువుని మోసం చేశావు అంటే నువ్వు పెద్ద అధర్మాన్ని చేసినట్టే. వాలి వధ వల్ల రాముడికి ఏ ప్రకారంగా చెడు పేరు వచ్చిందో ఈ ద్రోణ వధ వల్ల నీకు కూడా అలాంటి అపకీర్తే కలుగుతుంది. ముల్లోకాల్లో కూడా నీకు అపకీర్తి శాశ్వతంగా నిలుస్తుంది
అని అర్జునుడు ధర్మరాజును అంటున్నాడు. యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు, ధర్మరాజు ధర్మాత్ముడు, నా శిష్యుడు కాబట్టి నాతో అబద్ధమాడడు అని భావించినటువంటి ద్రోణాచార్యుడు తన పక్షంలో ఉన్నటువంటి వారిని అడగకుండా అశ్వత్థామ నిజంగా చనిపోయాడా లేదా అని శత్రుపక్షంలో ఉన్నటువంటి నిన్ను అడిగాడు. ఎందుకంటే నీ మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది. అటువంటి నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, అసత్యాన్ని పలికావు. అందువల్ల ఆయన శస్త్రాన్ని వదిలేశాడు. శస్త్రాన్ని వదిలినటువంటి గురువుని దృష్టజుమ్ముడి చేత అధర్మంగా నువ్వు చంపించావు. అందుకే అశ్వత్థామ ఇప్పుడు దృష్టజుమ్ముడిని చంపడానికి, పాండవ సేనని కకావికలు చేయటానికి, పాంచాలుని వధించడానికి బ్రహ్మాండమైనటువంటి దివ్యాస్త్రాన్ని ప్రయోగిస్తూ వస్తున్నాడు. కాబట్టి నీకు శక్తి కనుక ఉన్నట్లయితే అతన్ని రక్షించు. నేను మాత్రం ఈరోజు అందరం కలిసి కూడా దృష్టజుమ్ముడిని మాత్రం రక్షించలేము. నేను కేకలు పెట్టి వారిస్తున్నా వినకుండా ఆచార్యుని చంపవద్దు చంపవద్దు అని అంటున్నప్పటికీ కూడా వినకుండా దృష్టజుమ్ముడు పాపకార్యానికి ఒడిగట్టాడు. రాజ్యం కోసం ద్రోణుణ్ణి అన్యాయంగా చంపించావు నీవు. అర్జునుడు నా మీద ఉన్నటువంటి ప్రేమతో, ద్రోణాచార్యుడు అనుకుంటాడంట, అర్జునుడు నా మీద ఉన్నటువంటి ప్రేమతో అవసరమైతే సోదరుల్ని, కొడుకుల్ని, తల్లిదండ్రుల్ని, భార్యల్ని కూడా నా కోసం వదిలేస్తాడు అని నా గురువు అనుకునేవాడు. అలాంటి గురువుని రాజ్యం కోసం చంపుతూ ఉంటే ఉపేక్షించి ఊరుకున్నాను. ఇటువంటి నాకు బ్రతికేటువంటి అర్హత లేదు, నాకు మరణమే శరణ్యం అన్నాడు అర్జునుడు. అంటే ఒక రకంగా మనకి ఇప్పుడు కూడా చెప్పుకుంటాం, అప్పుడప్పుడు మనకి ఏదైనా కోపం వచ్చినప్పుడు నేను చేయను ఆ పని, చూసి చేస్తే చేసుకో లేకపోతే లేదు అని అంటుంటాం. అదిగో ఇప్పుడు అర్జునుడు కూడా అదే, అదిగో వస్తున్నాడు, దివ్యాస్త్రంతో వస్తున్నాడు అశ్వత్థామ. ఇవాళ వదిలిపెట్టాడు ఎవరిని కూడా, నేను మాత్రం ఏం చేయను, నా వల్ల కాదు, నువ్వు చేసుకో అని ధర్మరాజుని అంటున్నాడు. అంటే ద్రోణాచార్యుని చంపినందుకు తీవ్రమైనటువంటి కోపంలో ఉన్నాడు అర్జునుడు. అందుకనే అన్నని ఏనాడు కూడా మాట అనకుండా ఉన్నటువంటి అర్జునుడు ఈ రోజున అన్నాడు. ఎప్పుడైనా కూడా భీముడన్నా కొంచెం అంటే అతడు కూడా పెద్దగా ఏమన్నాడు అన్నని ఎప్పుడన్నా ఒక్క మాట కాస్త సూటిగా అంటే అనొచ్చేమో కానీ అర్జునుడు ఏనాడు కూడా ధర్మరాజుని ఒక్క మాట అనే అడగడు ఇంతవరకు పుట్టిన తర్వాత. ఈ రోజున ఇలా మాట్లాడాడు అర్జునుడు. అలా మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వీరులంతా కూడా మౌనంగా ఉన్నారు, కానీ అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఎవరు కూడా మాట్లాడరు. అప్పుడు భీముడు కోపంతో అర్జునుడు ఎట్లా అయితే మాట్లాడాడో అంతకన్నా తీవ్రమైనటువంటి కోపంతో అర్జునుడిని చివాట్లు పెడుతున్నట్టుగా ఇలా మాట్లాడుతున్నాడు. అర్జున, అరణ్యాల్లో ఉండేటువంటి మునిలాగా, అహింసామూర్తిలాగా, ఒక బ్రాహ్మణుడిలాగా ధర్మపన్నాలు పలుకుతా ఉన్నావు. నీవు క్షత్రియుడివి, వంశోద్ధారకుడివి, ఇలా మూర్ఖుడిలాగా నువ్వు మాట్లాడటం నీకు ఏమైనా సమంజసంగా ఉందా? శత్రువులు అధర్మంగా మన యొక్క రాజ్యాన్ని అపహరించారు. ద్రౌపదిని నిండు సభలో ఘోరంగా అవమానించారు. మోసం చేసి జూదంలో ధర్మరాజుని ఓడించారు. నారచీరలు ధరించి 12 సంవత్సరాల అరణ్యాల్లో అనేకమైనటువంటి క్లేశాలను అనుభవించాం. ఏడాది పాటు అజ్ఞాతంగా అన్యులకి సేవ చేస్తూ ఎవరికీ తెలియకుండా మారువేషాల్లో బ్రతికాం. ఇటువంటి పరిస్థితిని మనకు కల్పించారు. వాళ్ళు చేసినటువంటి నీచమైనటువంటి కర్మల్ని, అపకారాలని, అవమానాలని, పరాభవాలని గుర్తు తెచ్చుకొని మన రాజ్యాన్ని అపహరించినటువంటి ఆ నీచుల్ని, వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళని సంహరించడం కోసమే ఇక్కడికి వచ్చాం. బాగా గాయపడినటువంటి వాళ్ళ గాయంలో కారం చల్లినట్టుగా
నీ పలుకుల యొక్క ములుకులతో మా మనస్సుల్ని బాధిస్తూ ఉన్నావు. స్వధర్మాన్ని వదిలి పరధర్మాన్ని స్వీకరించినటువంటి ద్రోణాచార్యుని సంహరించడం అధర్మమా? అశ్వత్థామను నువ్వు ఎదిరించలేవా? శ్రీకృష్ణుని ఎదుటనే ఆ అశ్వత్థామను ప్రశంసిస్తావా? సరే, సోదరులతో కలిసి నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక్కడే గదాహస్తున్నై ఆ అశ్వత్థామని జయిస్తాను అని తీవ్రంగా మాట్లాడటంతో ఇప్పుడు దృశ్యచిమ్ముడు కాస్త ధైర్యం వచ్చేసింది, అతడు మాట్లాడుతున్నాడు. అంటే అర్జునుడు మాట్లాడినటువంటి దానికి అంతకన్నా తీవ్రంగా భీముడు మాట్లాడాడు. అర్జునుడి బాగా నిందిస్తూ చివాట్లు పెడుతూ కౌరవుల యొక్క దుర్మార్గాల్ని ఎత్తి చూపుతూ అటువంటి దుర్మార్గుల్ని చంపడం ఎలా అన్యాయం అవుతుంది, అధర్మం అవుతుంది అని భీముడు మాట్లాడిన తర్వాత దృశ్యచిమ్ముడు అంటున్నాడు, అర్జున, యజ్ఞం చేయటం, యజ్ఞం చేయించటం, వేదం చెప్పటం, దానం పుచ్చుకోవటం, దానం చేయటం అనేటువంటి బ్రాహ్మణుని యొక్క ధర్మాలు. యజ్ఞం, యజనం, దానం, ప్రతిగ్రహం, ఇది బ్రాహ్మణుని యొక్క ధర్మాలు. మరి నేను చంపినటువంటి ద్రోణుడు ఈ ధర్మాల్లో ఏదైనా ఒక్కదాన్ని ఆచరించాడా? దేనిలోనైనా ప్రతిష్ఠితుడయ్యాడా? స్వధర్మానికి దూరమై క్షత్రియ ధర్మాన్ని ఆశ్రయించి దివ్యాస్త్రాలతో అమానుషంగా మనల్ని చంపుతూ ఉన్నాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి అస్త్రజ్ఞానం లేనటువంటి సామాన్య మానవుల్ని సంహరించినటువంటి క్రూరుడు ఈ ద్రోణాచార్యుడు. బ్రాహ్మణ్యం చెప్పుకుంటూ మాయల్ని ప్రయోగించేటువంటి వాడిని మాయతోనే చంపాలి. నీవు మహాధార్మికుడివై నన్ను గృహంత అంటున్నావు. అసలు నేను జన్మించిందే ఆయన్ని సంహరించడం కోసం. ఆయన యుద్ధంలో ఎవరిని చంపాడో తెలిసినా మొత్తం నా బంధువుల్ని, అంటే పాంచాలునే చంపాడు. ఇతరుల్ని అంతగా వాళ్ళ జోలికి పోలా. మరి అటువంటి వాడి శిరస్సు ఖండించినా నాకు ఇంకా శాంతి కలగటల్లా, ఇంకా నేను ప్రతీకారం తీర్చుకోలేకపోయానే సరిగ్గాని నాకు మనసులో బాధ కలుగుతూ ఉంది. ఎందుకనంటే నువ్వు సైంధవుడిని చంపి సైంధవుడి యొక్క శిరస్సుని ఖండించి నిషాద దేశంలో పడేసేవే వాడి తండ్రి యొక్క ఒళ్ళో. అదిగో ఆ ప్రకారంగా నేను చేయలేకపోయానని నాకు మనస్సులో బాధగా ఉంది. నీ తండ్రికి ప్రియమిత్రుడైనటువంటి భగదత్తుడిని చంపినట్లుగానే నేను యుద్ధంలో ధర్మానుసారమే శత్రువుని చంపాను. యుద్ధంలో పితామహుడైనటువంటి భీష్ముడిని పడగొట్టి ధర్మం అనుకునేటువంటి నీవు పాపాత్ముడు, స్వధర్మాన్ని వదిలి పరధర్మాన్ని ఆశ్రయించినటువంటి విధర్మి అయినటువంటి విషతుల్యుడిని చంపితే అధర్మం అంటావా? భీష్ముడిని నువ్వు చంపటం ధర్మం, నేను ద్రోణాచార్యుని చంపటం అధర్మమా? అర్జున, నీ నోటు దురుస్తరాన్ని నేను ఎందుకు సహిస్తున్నానో తెలిసినా? ద్రౌపది ముఖం చూచి, ద్రౌపదేయుల ముఖం చూచి నేను సహిస్తా ఉన్నా. ధర్మరాజు అసత్యవాది కాదు, నేను అధార్మికుడిని కాదు. ద్రోణాచార్యుడు శిష్యద్రోహి, పాపాత్ముడు, క్రూరుడు. అటువంటి వాడు నిహతుడయ్యాడు. ఇక యుద్ధం చేయి అన్నాడు దృష్టజుమ్నుడిని. ద్రోణాచార్యుని సంహరించినటువంటి దృష్టజుమ్నుడు అర్జునుడిని ఇలా మాట్లాడాడు. అది భీముడు మాట్లాడిన తర్వాత బాగా ధైర్యం వచ్చింది. ఇంతటితో ఆగల వాగ్యుద్ధం. దృష్టజుమ్నుడి మాటలు విన్న తర్వాత మళ్ళీ రాజులంతా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే మాట్లాడినటువంటి మాటల యొక్క తీవ్రతను బట్టి మనం ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని అలా మౌనంగా ఉన్నారు. అప్పుడు సాక్షికి తీవ్ర కోపంతో, అంటే సాక్షికి అర్జునుడి పార్టీ, దృష్టజుమ్నుడు భీముడి పార్టీ. అంటే భీముడు దృష్టజుమ్నుడు ఒకటి, సాక్షికి అర్జునుడు ఒకటి. అందుకని ఇప్పుడు సాక్షికి అంటున్నాడు, ఎందుకంటే అర్జునుడిని ఇలా మాట్లాడారు కదా భీముడు దృష్టజుమ్నుడు, అందుకని సాక్షికి అంటున్నాడు, ఇలా మాట్లాడుతున్నటువంటి నరాధముడు
పాపాత్ముడైనటువంటి దృష్టజుముడిని వధించే వాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? మహాపాపకార్యం చేయటమే కాకుండా దాన్ని గొప్పగా చెప్పుకోవటానికి సిగ్గు లేదా? పాండవులందరూ కూడా ఇటువంటి పాపం పని చేసినటువంటి నిన్ను నిందిస్తున్నారు. గురువుని అధర్మంగా పడగొట్టలేదా? గురునింద చేస్తున్నటువంటి నీ నాలుక చీలికలు కావటం లేదేమిటి? నీ శిరస్సు 100 వరక్కలు కావటం లేదేమిటి? భీష్ముడు చంపటం అధర్మం అంటున్నావు. ఆ పని చేసింది ఎవరు? నీ సోదరుడు సెకండ్ కాదు. అంటే ద్రుపద పుత్రులు అంటే పాపాన్ని చేయటానికి బాగా అలవాటు పడినటువంటి వారు అన్నమాట. అలాగే నిరూపిస్తున్నారు మీరు. పైగా భీష్ముడు తన యొక్క పత్రాన్ని, తన యొక్క మరణాన్ని తాను కోరుకొని తానే సలహా చెప్పాడు. ఇలా బ్రహ్మహత్యకు పాల్పడినటువంటి నిన్ను నా గదాఘాతంతో నీ తల పగలగొడతాను అంటూ సాక్షికి దృశ్యజుముడిని నిరసించి పలికాడు. ఆ మాటలకి దృశ్యజుముడు సాక్షికి అనార్యుడు, అయోగ్యుడు అయినటువంటి వాడు మంచి వాళ్ళని ఆక్షేపిస్తూ ఉంటాడు. నీవు అల్పుడివి, నీచుడివి, పాపపాలోచనలు చేసేటువంటి వాడివి. చేతులు తెగిపోయి ప్రాయాపవేశానికి కూర్చున్నటువంటి భూరిశ్రవుణ్ణి అందరూ వారిస్తున్నా వినకుండా అతడి శిరస్సు ఖండించావు కదా, ఇది పాపం కాదు? నేను ద్రోణాచార్యుని దివ్యాస్త్రంతో మధించి శస్త్రం వదిలినటువంటి వాడిని ఖండించా. నీలాగా చేతులు తెగినటువంటి వాడిని చంపలేదే. నీవా నన్ను నిందించేది? నోరు మూసుకొని ఉండు. ధర్మం ధర్మం అని పలుకుతున్నావే, వాళ్ళు ఏమైనా ధర్మమూర్తులా? ధర్మరాజును పాచికలాట్లో ఓడించింది అధర్మంగా కాదు. ద్రౌపదిని అవమానించడం అధర్మం కాదు. పాండవుల సర్వస్వం అపహరించి అడవులకు పంపడం అధర్మం కాదు. శల్యుని తమ పక్షంలోకి లాక్కోవడం అధర్మం కాదు. అభిమన్యుని చంపింది అధర్మం కాదు. ధర్మం బాగా తెలిసినటువంటి నీవు భూరిశ్రవుని చంపింది అధర్మం కాదు. వృధాగా ధర్మాల గురించి ధర్మపన్నాలు మాట్లాడకుండా యుద్ధం చేయి అన్నాడు దృశ్యజుమ్ముడు. ఇలా వాళ్ళల్లో వాళ్ళు ఈ రకంగా తీవ్రంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంత తీవ్రంగా మాట్లాడుకోవడానికి కారణం ద్రోణాచార్యుడిని ఇలా వధించడం, దృష్టజుమ్ముడు ఇలా వధించడమే కారణం. అయితే ఇలా వధించడాన్ని తప్పుపట్టినటువంటి వాళ్ళేమో ధర్మరాజు తప్పట్ల, అర్జునుడు, అలాగే సాత్యకి. సమర్థించినటువంటి వాళ్ళేమో ధర్మరాజు, దృష్టజుమ్నుడు, భీముడు. ఇలా మాట్లాడి దృష్టజుమ్నుడు ఎప్పుడైతే ఇట్లా మాట్లాడాడో తీవ్రమైనటువంటి కోపంతో సాత్యకి గదను చేతబట్టి, నిన్ను ఇంకా నిందించను, ఇప్పుడే నిన్ను ఈ గదతో నీ సరస్సు బద్దలు చేసి సంహరిస్తా అంటూ దృశ్యజుమ్నుడి పైకి ఉరికాడు. అది గమనించినటువంటి శ్రీకృష్ణుడు భీముడికి సైగ చేశాడు. భీముడు రథం మీద నుంచి కిందకి దూకి సాత్యకిని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకొని ముందుకు పోకుండా వెనక్కి లాగుతున్నాడు. సాధారణంగా ఇద్దరు ఎక్కడైనా పోరాడుకుంటా ఉంటే అటు ఎవరో ఒకళ్ళు ఇద్దరు, ఇటు ఒకళ్ళు పట్టుకొని లాగుతారే, అదిగో అదే సీన్ ఇక్కడ. సరే, సాత్యకినేమో భీముడు పట్టుకొని లాగుతున్నాడు. సాత్యకితోటి సహదేవుడు అంటున్నాడు, అంటే భీముడు పట్టుకొని లాగినా సాత్యకి కోపం తగ్గల, ఇంకా ముందు గురుగుతున్నాడు. అందుకని సహదేవుడు రథం మీద నుంచి దిగి వచ్చి సాత్యకితో అంటున్నాడు, ఓ వృష్టి వంశీయ, అంధక వృష్టుల కంటే పాంచాలుల కంటే ఉత్తమమైనటువంటి మిత్రులు మాకెవ్వరు లేరు. అంటే అంధక వృష్టులు అంటే సాత్యకి, శ్రీకృష్ణుడు, వీళ్ళందరూ మాకు మిత్రులు. అలాగనే ద్రుపదుడు, దృష్టజుమ్నుడు, శిఖండి, పాంచాలుడు, వీళ్ళందరూ కూడా మాకు మిత్రులు. మీకంటే మాకు కావాల్సినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అలాగే మేము కూడా మీకు మిత్రులం. మనలో మనం ఇలా మాట్లాడుకోవటం అనేటువంటిది, ఇలా పట్లాడుకోవటం అనేటువంటిది సమంజసం కాదు. మీరిద్దరూ పరస్పరం క్షమించుకోండి.
ఇప్పుడు శాంతిని మించినటువంటి కార్యం మరొకటి లేదు. యుద్ధరంగంలో ఇలా మాట్లాడుకోవటం శత్రువులకి మనం పలసనైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది కనుక తెలిస్తే శత్రువులు మనం చాలా తేలిగ్గా చూస్తారు. అందుకని ఇలా మాట్లాడుకోవటం మంచిది కాదు. మాటలే కాకుండా చేతల దాకా వస్తున్నారు. కాబట్టి ఇద్దరు శాంతించండి అని సహదేవుడు ఇద్దరిని కూడా శాంతింపజేశాడు. దృష్టజుమ్నుడు మాత్రం భీముడితో అంటున్నాడు, భీమసేన ఈ సాత్వికని వదులు, నన్ను చంపని చూద్దాం అంటున్నాడు. ఇతడి యుద్ధాసక్తిని జీవితాన్ని నా పదునైనటువంటి బాణాలతో నశింపజేస్తాను. ఇప్పుడు పాండవుల యొక్క మహత్కార్యం నెరవేరాల్సి ఉంది. కౌరవులు మన మీదకి వస్తున్నారు. అందులో అశ్వత్థామ తీవ్రమైనటువంటి కోపంతో వస్తున్నాడు. అర్జునుడు వాళ్ళ సంగతి చూసుకుంటాడు, ఇతడి పని నేను చూసుకుంటాను. అంటే యుద్ధం జరుగుతున్నా వాళ్ళు చూసుకుంటారు, నేను మాత్రం ఇతడిని సంహరిస్తానంటున్నాడు. అంటే సాత్వికిని పట్టుకొని ఆపితే ఆగాడు. దృష్టజుమ్నుడు మాత్రం ఆగల. అలా అంటుండగా సాత్వికి భీముని యొక్క బాహువుల మధ్యలో ఉండి బుసలు కొడుతున్నాడు. అంటే భీముడు గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకంటే భీముడు బాగా బలవంతుడు కదా, ఆ సాత్వికి లాంటి వాడు నలుగురైనా పట్టుకుంటాడు కావాలి. అందుకని గట్టిగా పట్టుకొని వదలకపోతే వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ బుసలు పడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు త్వరగా వాళ్ళ మధ్యకి వచ్చి గట్టి ప్రయత్నంతో వాళ్ళని చల్లబరిచి అందరినీ కూడా యుద్ధానికి సన్నద్ధులు చేశారు. ఈ ప్రకారంగా వాళ్ళల్లో వాళ్ళు ఇలా పోరాడుకోవటం, అలాగే మళ్ళీ చివరికి వాళ్ళని శాంతపరచడం ఇంతవరకు జరిగింది. ఇప్పుడు అశ్వత్థామ తీవ్రమైనటువంటి క్రోధంతో వస్తున్నాడు. దుర్యోధనుడితో అంటున్నాడు, ఓ దుర్యోధన, ఈరోజు పాండవ పాంచాల సేనలు అన్నింటినీ కూడా నేను వధిస్తాను. ఆ దురాత్ముడు దృష్టజుమ్నుడిని పరమ క్రూరంగా నేను సంహరిస్తా. అప్పటిదాకా నేను శస్త్రం విడిచిపెట్టను. సేనలు మళ్లించు అని ప్రతిజ్ఞ చేస్తే సేనలన్నింటినీ కూడా ప్రోత్సహించి ధర్మరాజు యుద్ధాభిముఖుల్ని చేశాడు. ద్రోణ వధతోటి పాండవ పాంచాలు అప్పటికే యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. రెండు సేనలు కూడా ఢీకొన్నాయి. తీవ్రంగా యుద్ధం సాగుతూ ఉంది. అదే సమయంలో పాండవ పాంచాల సేనలన్నీ కూడా సర్వనాశనం అయిపోవాలి అనేటువంటి భావనతో అలా ఉద్దేశించి అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించాడు. ఈ నారాయణాస్త్రం సామాన్యమైనటువంటి అస్త్రం కాదు. భూలోకంలో ఆ రోజుల్లో ఎవరి దగ్గర ఈ నారాయణాస్త్రం లేదు. నారాయణాస్త్రం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరినైనా సరే సంహరించాల్సిందే. ఆ అస్త్రం ఆకాశంలో మేఘాలు లేకుండా మేఘ గర్జనలు వినపడుతున్నాయి. భూమి కంపించిపోతున్నది. గాలి వేగంగా వీస్తూ ఉన్నది. సముద్రం క్షోభిస్తూ ఉన్నది. పర్వత శిఖరాలు ముక్కలై పడిపోతూ ఉన్నాయి. దేవతలు, దానవులు, గంధర్వులు అందరూ కూడా భయకంపితులవుతున్నారు. ఇది అస్త్ర ప్రభావం. నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే ఇలా ఉంది. రాజులంతా వ్యధ చెందుతున్నారు. అప్పుడు అస్త్ర ప్రభావం వల్ల పాండవ సేనలన్నింటినీ కూడా నాశనం చేస్తూ నోళ్లు తెరుచుకున్నటువంటి సర్పాలలాగా వేల కొద్ది బాణాలు ఆ అస్త్రంలో నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. అస్త్రం వేస్తే దాంట్లో నుంచి వేల కొద్ది బాణాలు వచ్చి ఆ బాణాలన్నీ కూడా పాండవ సేనలన్నింటినీ కూడా హతం చేస్తూ ఉన్నాయి. సేనలన్నీ కూడా చెల్లాచెదరైపోతూ ఉన్నాయి. బాణాలన్నీ కూడా ఆకాశాన్ని కప్పేసినాయి. అనేకమైనటువంటి ఇనప గుండ్లు ఆకాశంలో ఆవిర్భవించి అవన్నీ కూడా భూమి మీద వచ్చి పడిపోతూ ఉన్నాయి. వాటి కింద పడి శత్రుసేనల యొక్క శిరస్సులు పగిలిపోతూ ఉన్నాయి. శతఘ్నులు, గదలు అసంఖ్యాకంగా వచ్చినాయి. పొడవైనటువంటి ములుకులు కలిగినటువంటి చక్రాలు వచ్చినాయి. పాండవ పక్షంలో ఉన్నటువంటి యోధులంతా కూడా తీవ్రంగా
ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఆ నారాయణాస్త్రం నుంచి వస్తున్నటువంటి బాణాలన్నీ కూడా వాళ్ళని విపరీతంగా బాధ పెడతా ఉన్నాయి. పాండవ సేన ఎట్లా ఉందంటే అగ్గిల్లో పడినటువంటి శలభాల్లాగా మలమల మలమల మాడి మసైపోతా ఉంది. అన్ని వైపులా పాండవ సేన అంతా క్షీణించిపోతా ఉంది. తన సేన పారిపోవటం, నశించిపోవటం, అర్జునుడేమో ఏమి పట్టి పట్టనట్టుగా మధ్యస్థుడిగా ఉండటం చూసినటువంటి ధర్మరాజు, దుష్యజుమ్న పాంచాల సేనలతో కలిసి నువ్వు పారిపో, సాక్షికి అందక ఉష్టి సేనలతో కలిసి యుద్ధరంగం నుంచి పారిపో. శ్రీకృష్ణుడు కూడా తనకి వీలైనటువంటి పని ఆయన చేస్తాడు. అంటే ఆయన పారిపోమని చెప్పకుండా ఆయనకు తగినటువంటి పని చేస్తాడు. ఇక యుద్ధం చేయొద్దు, సర్వసేనలు కూడా యుద్ధాన్ని ఆపేసేయండి, నేను సోదరులతో కలిసి అగ్ని ప్రవేశం చేస్తాను. భీష్మ ద్రోణులు అనేటువంటి సముద్రాన్ని దాటి అశ్వత్థామ అనేటువంటి కుంటలో పడి నేను మునిగిపోతా. దీంతో అర్జునుడి యొక్క కోరిక కూడా నెరవేరుతుంది. తన యొక్క మేలును కోరేటువంటి ద్రోణాచార్యుడిని చంపించినందుకు తగినటువంటి మూల్యం చెల్లించాలి కదా నేను. అభిమన్యుడిని 6 యోధులు కలిసి చంపుతూ ఉంటే కాపాడలేకపోయారు. అభిమన్యుడిని అలా దొంగచాటుగా చంపమన్నటువంటి వీరుడు కర్ణుడికి వెనక నుండి బాణం వేసి అతన్ని సంహరించమని చెప్పినటువంటి వీరుడు మహాత్ముడు ఈ ద్రోణుడే కదా. అర్జునుని యొక్క నాశనం కోసమని, సైంధవుణ్ణి కాపాడాలని అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యూహాన్ని పన్ని తన యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నటువంటి వాడు కదా ఈ ద్రోణాచార్యుడు. అభిమన్యుడి రక్షణ కోసం వ్యూహంలో ప్రవేశించబోతూ ఉంటే మమ్మల్ని బయటే నిలబెట్టినటువంటి మహాత్ముడు ఈ ద్రోణాచార్యుడు. వ్యూహం లోపల గుర్రాలన్నీ అలసిపోయి అర్జునుడు రథం దిగి యుద్ధం చేస్తూ ఉంటే ఆ అర్జునుడిని సంహరించడానికి దుర్యోధనుడికి కవచాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు ఈ ద్రోణాచార్యుడు. నా విజయం కోసం ప్రయత్నిస్తున్నటువంటి పాంచాలుని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వాళ్ళందరినీ కూడా అధర్మంగా వధిస్తున్నటువంటి మహానుభావుడు ఈ అస్త్రవేత్త. దుర్యోధనాదులు మమ్మల్ని రాజ్యంలో నుంచి వెళ్ళగొడుతూ ఉంటే మాపై అపారమైనటువంటి ప్రేమతోటి అక్కడే ఉండిపోయినటువంటి దయామయుడు ఈ ద్రోణాచార్యుడు. అటువంటి మహాత్ముడిని చంపించాను కదా, కాబట్టి నేను బంధువులతో కూడి మరణిస్తా అన్నాడు. ఇక్కడ ధర్మరాజు యొక్క మాటలు కనుక వింటే అప్పుడప్పుడు మనకి తీవ్రమైనటువంటి కోపం వచ్చి శత్రువుల్ని సూటిపోటి మాటలు కనుక అనాల్సి వస్తే ఎలా మాట్లాడతారో ధర్మరాజు ఇప్పుడు అలా మాట్లాడాడు. చెప్పినవన్నీ కూడా ఎలా ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి. అభిమన్యుడిని 6 యోధులు చంపుతుంటే చక్కగా చూస్తూ ఉన్నటువంటి మహానుభావుడు, కర్ణుడికి వెనకుండి చంపమని సలహా ఇచ్చినటువంటి ధర్మాత్ముడు, అర్జునుడు శపథం చేస్తే సైంధవుడిని రక్షించి అర్జునుడిని నాశనం చేయాలనుకున్నటువంటి ధర్మాత్ముడు, ఇలా అన్నీ కూడా ద్రోణాచార్యుడి యొక్క దుర్మార్గాలన్నింటినీ కూడా ఇక్కడ ధర్మరాజు చెప్పి, మరి అటువంటి ద్రోణాచార్యుడిని చంపించినటువంటి నేను బ్రతుకుంటాం తప్పు కాబట్టి అందుకని నా సోదరులతో కలిసి నేను అగ్ని ప్రవేశం చేస్తా అన్నాడు. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ధర్మరాజు యొక్క టాక్టిక్స్ ఇయే. సాధారణంగా పాలిటిక్స్లో కొన్ని వ్యూహాలు అనుకుంటూ ఉంటారు. ఇదే ఇక్కడ కూడా ధర్మరాజు ఎప్పుడు కూడా ఎవరిని నిందించడు, ఇండైరెక్ట్గా నిందిస్తాడు. ఇప్పుడు డైరెక్ట్గా అర్జునుడే వల్ల వాళ్ళందరూ అన్నారు, భీముడు దుష్టజిమ్ముడు అన్నారు, కానీ ఈయన మాత్రం ఏం మాట్లాడలేదు. నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు, అర్జునుడి ద్రోణాచార్యుడిని చంపితే తప్పే ఉంది అని అల్లా. ద్రోణాచార్యుడు ధర్మాత్ముడు కదా, ఆయన గురువు గారు కదా, గురువు గారిని చంపితే ఆయనకి బాధ కదా, కాబట్టి అందుకని అటువంటి వాడిని చంపించిన పాపాత్ముడిని నేను కాబట్టి నేనే అగ్ని ప్రవేశం చేస్తా. ధర్మరాజు ద్రోణుడి మీద తనకున్నటువంటి భావాన్ని
తనకున్నటువంటి కోపాన్ని ఏమాత్రం కూడా దాచుకోవటంలా. కారణం ఏమిటంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ద్రోణాచార్యుడి మీద ఇటువంటి అభిప్రాయం లేదు. కానీ అభిమన్యుడిని అన్యాయంగా సంహరించిన తర్వాత ద్రోణాచార్యుడి మీద ధర్మరాజుకి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. ద్రోణుడే దీనికి ప్రధానమైనటువంటి కారణమని నమ్మినటువంటి వాడు. కర్ణుడికి వెనకంటి బాణం వేసి అతడి ధనస్సును ముక్కలు చేయమని చెప్పినటువంటి వాడు ఈ ద్రోణాచార్యుడు. దీంతో ఆయన మీద ఉన్నటువంటి గౌరవం కాస్త పూర్తిగా పోయింది ధర్మరాజు. అంటే ద్రోణాచార్యుడి మీద గౌరవం అంతా కూడా పూర్తిగా పోయింది. అందుకని అతన్ని సంహరించడం ఏమీ తప్పు లేదని భావనలోకి వచ్చాడు. సరే, ఇలా ధర్మరాజు మాట్లాడుతూ ఉంటే మరి తర్వాత ఏం జరిగింది? మరి నారాయణాస్త్రం వస్తున్నది కదా, పాండవ సేనను నాశనం చేస్తున్నది కదా. మరి ఇప్పుడు ఏం జరిగింది? అర్జునుడు ఏం చేశాడు? ధర్మరాజు ఏం చేశాడు? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? మిగిలినటువంటి సేనలు ఏం చేశాయి? ఎలా నారాయణాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి విషయాల్ని మనం రేపు